హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఇప్పుడైతే నేను వాటర్ మెలన్ ఉంది కదా, ఆ తోటలో అయితే ఉన్నాను. ప్రజెంట్ అయితే రైతులు ఎప్పుడు బాధపడుతున్నారు కదా, అందుకే ఇది ఒక వీడియో. వాళ్ళ బాధలో ఇది ఒక బాధలో అయిపోయింది. ఇక్కడున్న కాయలన్నీ వేస్ట్ అయిపోయినాయి. మొత్తం ఈ తోట అంతా ఉంది కదా, ఇదంతా తోట అంతా వేస్టే. ఎందుకంటే సరైన రేట్లు లేక పండించిన పంటకి ఒక్కొక్క కేజీ వచ్చి ₹1 అలా వెళ్ళిపోతుంది. సో దానివల్ల అయితే అంటే పెట్టిన పెట్టుబడి కూడా లేకుండా అంతా వదిలేసుకొని ఎవరంటే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు. సో అందువల్ల మొత్తం తీసేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. కాయలు ఎత్తుకొని వెళ్ళే వాళ్ళు కూడా లేక చూడండి ఎలా అంటే అలా అయిపోయినాయి. మొత్తం ఇవే. ఈ తోట అంతా అదే మనకు కనిపిస్తుంది కదా, ఈ పరాంత తోట లోపల ఉన్న ప్రతి చెట్టుకి ఇలా మిడిల్లో ఇదైతే వేసేసి ఉన్నారు. చాలా వరకు అయితే లాస్ అయితే అయ్యింది. చాలా వరకు అయింది, చాలా అంటే మొత్తానికే లాస్ అయ్యారు. సో అందుకే చెప్తున్నాను, వీళ్ళని అడిగారంటే నెక్స్ట్ టైం ఈ పొలం అయితే వేయము అది ఇదని అయితే చెప్పారు. కాయలు మంచి సైజు ఉన్నా కానీ చూడండి ఎంతెంత కాయలు. ఇవన్నీ ఏంటంటే కోసుకొని పోక ఇవన్నీ ఇలానే వదిలేసి ఇలానే వెళ్ళిపోయినాయి. ఇవన్నీ అయితే చూడండి, రేట్లు అయితే అస్సలు లేవు. పండించిన దానికి అసలు ఫలితం కూడా లేదు. ఇంకెట్టే వదిలేసి ఎందుకులే అని ఎవరో ఒకరు తీసుకొని వెళ్ళిపోండి అది ఇది అని చెప్పేసి అందరూ తీసుకొని వెళ్తున్నారు. ఇంక నుంచి అయితే రైతు రాజు అని ఎప్పుడూ అనొద్దు. ఇవన్నీ చూసిన తర్వాత మీకే అర్థమై ఉంటుంది. లిటరల్లీ ఎంత సఫర్ అయి ఉంటారు వీళ్ళు ఇది పండించేదానికి. అండ్ మనకు తెలుసు కదా, ఇది 3 months 4 months క్రాప్ అయినా కానీ చాలా అంటే చాలా దీనికి ఫెర్టిలైజర్స్ అనేది యూజ్ చేయాలి. సో అప్పుడే దీనికి మంచి సైజెస్ అండ్ మంచి రేట్లు అనేటివి వెళ్తుంది. బట్ ఇక్కడ వీళ్ళు చేశారా కానీ రేట్లు అనేటివి లేక అంతా వదిలేశారు. సో ఇదండి ఇక్కడ పరిస్థితి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి.